యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు పాస్ అయ్యావనే కదా ఈ సెలబ్రేషన్. నువ్వే రాకపోతే ఎలా? పాస్ అయ్యానన్న సంతోషం కొంచెం కూడా లేదు. నాన్నమ్మ ఏమందో విన్నావు కదా? ఎంత పాస్ అయితే ఏముంది, పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సిందే కదా అంది. ఇప్పుడు నేను పాస్ అయినంత మాత్రాన పెళ్లి ఆగిపోతుందా? ఎలాగో పెళ్లి చేసి పంపించేస్తారు. ఇంతలోనే ఎందుకులే ఈ సినిమాలు సరదాలు. నేను రాను. ఆద్య, ఎలా ఉంది డ్రెస్? అదిరిపోయింది కదా. రామలక్ష్మి సినిమాకి రానంటుంది. ఏమైంది రామలక్ష్మి, ఎందుకు రావట్లేదు? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీ అమ్మమ్మ అన్న మాటలకు తను బాధపడుతుంది. ఏంటమ్మా ఇంకా ఇలానే ఉన్నావు? రెడీ అవ్వవా? ఎలా రెడీ అవుతుంది? ఇష్టం లేని పెళ్లి నిర్ణయించారు కదా, అందుకే. తను సంతోషంగా లేదు. చూడమ్మా, చదువు పెళ్ళి ఆడపిల్లకి రెండూ ముఖ్యమని తెలియని మూర్ఖుడు కాదమ్మా మీ నాన్న. నువ్వు తెలియక చేసిన పొరపాటు వల్ల నీ జీవితం ఏమైపోతుందో అనే అనుమానమనే మేఘం కమ్ముకుంది. మేఘం ఎప్పటికైనా కరిగి కురవాల్సిందే. అలాగే అనుమానం తొలగిపోవాల్సిందే. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. అవునత్తయ్య, అందుకే కదా ఈ సినిమా ప్రోగ్రాం అరేంజ్ చేసింది. మంచి సమయం ఉన్నప్పుడు చూసి మామయ్యకి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. పైగా తను మంచి పర్సంటేజ్తో పాస్ అయింది కదా. కాలేజీకి పంపిద్దామంటే మామయ్య తప్పకుండా వింటారు. ఏ ఒక్కరి సపోర్ట్ లేకుండా నేను నెగ్గడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంతమంది సపోర్ట్ ఉంది రామలక్ష్మి. నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది. అవును రామా, పాస్ అయిన ఆనందంలో ఈరోజు సినిమా చూడటానికి ఒప్పుకున్నారు. రేపో ఎల్లుండో చదువుకోవాలనే కోరికను కూడా ఒప్పుకుంటారనుకుంటున్నాను. నువ్వు ముందు నవ్వు. అన్ని సమస్యలకి నవ్వే మనకి బలాన్నిస్తుంది. నిలవడానికి గెలవడానికి. నవ్వు నవ్వు. రా, రెడీ అవుదాం. రా. ఏమైంది అత్తయ్య, అలా ఉన్నావు? ధైర్యాన్నైతే ఇచ్చాను సీనయ్యా, కానీ ఏం జరుగుతుందో అనేదే భయంగా ఉంది. అత్తయ్య, మీరే ఏదో ఒకటి ఆలోచించి మామయ్య మనసు మార్చండి. మీరు చెప్తేనే మామయ్య వింటారు. ఏదో ఒకటి ఆలోచించండి.
అమ్మా అమ్మా హా, ఏమైంది రఘు? నా బట్టలు ఎక్కడా కనిపించట్లేదు. అత్తయ్య, అది ఈ మధ్య చాకలివాడు సరిగ్గా గంజి పెట్టట్లేదు. అందుకే గంజి పెట్టడానికి తీశాను. అమ్మా అన్నీ ఒకేసారి పెట్టాలా? మీరు స్నానానికి బట్టలు తీసుకెళ్లారనుకున్నాను. అమ్మా ఇక్కడే పెట్టానమ్మా, అది కూడా తీసేసుకున్నారు. అయ్యో, క్షమించండి, నిజంగా నాకు తెలీదు. అదేంటి జానకి, ఇప్పుడు సినిమాకి వెళ్ళాలి కదా, ఇప్పుడు వాడేం కట్టుకోవాలి? అత్తయ్య, ఎప్పుడు ఆ పంచా కుర్తాయేనా? కాలేజ్కి వెళ్ళేటప్పుడు వేసుకునే బట్టలున్నాయి కదా, అవి వేసుకోమనండి. ఆ బట్టలు వేసుకోవాలా? వాడేమైనా కాలేజీకి వెళ్ళే కుర్రాడా? అత్తయ్య, వేసుకుంటే వేసుకోమనండి, లేకపోతే లేదు. మీ అబ్బాయి ఇష్టం, నాకెందుకు? రఘు, ఇప్పుడు ఎలారా? ఆ బట్టలు వేసుకోవడమే మార్గం అనుకుంటాను. పార్వతి, నా గోల్ చైన్ ఎక్కడుంది? హ్యాంగర్ కుందండి. మరి నా చొక్కా? మీ టేబుల్ రాలో ఉంది. బెల్ట్ పొయ్యి మీద ఉడుకుతుందా? అంటే అది చాలా రోజుల తర్వాత సినిమాకి వెళ్తున్నాం కదా, అది కూడా మా ఆయనతో. కొంచెం కంగారులో వినలేదు. కొంచెం సింగారించుకోవడం ఆపేసి నా వస్తువులు ఎక్కడున్నాయో వెతికి పెట్టు. ఇదిగో వస్తువులంటే మెడలో వేసుకునే చైను, నడువుకు పెట్టుకునే బెల్ట్. మాకు తెలుసులేండి. తెలుసు తెలుసు. పార్వతి, ఏదో సౌండ్ వస్తుంది. నాకేం రావట్లేదండి. అది కాదు, ఏదో సౌండ్ వస్తుంది. ఓరి దేవుడా, ఇప్పుడే ఫోన్ రావాలా? అయ్యో, ఇక్కడేం సౌండ్ రావట్లేదండి. లేదు పార్వతి, వస్తుంది. ఆయన ఈ రూమ్ లో సౌండ్ ఎందుకు వస్తుందండి? రూమ్ నుంచి కాదు పార్వతి, అదిగో అదిగో అక్కడి నుంచి వస్తుంది. సౌండ్ ఇక్కడి నుంచి ఎందుకు వస్తుందండి? ఏమో వచ్చింది పార్వతి. ఏం రావట్లేదండి, రావట్లేదు. మీకు అలా అనిపిస్తుంది అంతే. మీరు అడిగిన వస్తువులు తెస్తానుండండి. పార్వతి, అయ్యో, నిజంగా నీకేం కాలేదు కదా? నాకేమవుతుందండి? నాకేం కాలేదు. ఇదిగో ఊగుతున్నావు, సౌండ్ వస్తుంది. నీకేదో అయింది పార్వతి, నాకు భయంగా ఉంది పార్వతి. అయ్యో, నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. మీరేం కంగారు పడకండి. మీరు అడిగిన వస్తువులు తెస్తాను. పార్వతి, పార్వతి, చంపేశావు కదే. మీ బాబాయ్ పక్కన ఉన్నప్పుడే ఫోన్ చేయాలా? నీ పక్కన ఎవరున్నారో ఫోన్లో ఎలా తెలుస్తుంది పిన్ని? నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఇంట్లో ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. నా దగ్గర ఫోన్ ఉన్నట్టు నీకు తప్ప ఎవరికీ తెలీదే. మీ బాబాయ్కి మాత్రం అనుమానం వచ్చేలా ఉంది. అయ్యో సారీ పిన్ని. సరే సరే, ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావ్? అది
సీను బావతో మాట్లాడాలని. ల్యాండ్ లైన్ కి చెయ్యొచ్చు కదా. పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఓ కొంచెం సీను బావకి ఫోన్ ఇస్తావా? నాకు తెలిసే బిజీగా ఉన్నాడే. ఎవరు? సీను బావా? కాదు, ఇంట్లో అందరూ. ఎందుకు పిన్ని అంత బిజీ? మేమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం. ఉంటాను, నేను తొందరగా రెడీ అవ్వాలి, ఇంకా చాలా పనులున్నాయి. బాయ్. పిన్ని 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 ఆ, నేను వస్తాను. ఆ? మ్మ్హ్మ్. పెద్దబాబు గారు కూడా వస్తున్నారు. నువ్వు వస్తే ఈ ఇంట్లో విషయాలన్నీ ఎలా తెలిసిపోతున్నాయని అనుమానిస్తారు. మనం అనుకున్న పెళ్లి కాస్త పెటాకులవుతుంది. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది కదా పిన్ని. ఎవరేమనుకుంటారు? అయ్యో, పద్ధతిగా లేదంటే మా బావగారు పెళ్లి పీటల మీదే ఆపేస్తారు. సరే సరే, నేను ఉంటాను. ఎక్కువసేపు మాట్లాడితే ఎవరైనా చూస్తారు. బాయ్. పిన్ని ఆ కనీసం ఏ సినిమాకి వెళ్తున్నారో అదైనా చెప్పు. ఆ, అది ఇంకేం అడకు. ఉంటాను. బాయ్ బాయ్. పిన్ని ఇలా కట్ చేసేసిందేంటి? సర్లే, అడ్రస్ తెలిసింది కదా, అది చాలు. అందరూ వచ్చేసారు కదా, రామలక్ష్మి వాళ్ళు రాలేదే? రామలక్ష్మి ఆద్య తయారవుతున్నారు అత్తయ్య. వాళ్ళు ఎలాగైనా వస్తారులే వదినా. ఇంతకీ అన్నయ్య రెడీ అయ్యాడా లేదా? ఏంటక్క, బావగారి గురించి అడిగితే అంతలా సిగ్గుపడుతున్నావు? అన్నయ్య, తాలే లల్లా లల్లాలలు, తాలే లల్లా లల్లాలు, తాలే లల్లా లల్లాలలు, తాలే లల్లా లల్లాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. బావగారేనా? అలా అనిపించట్లేదా? బావగారు కళ్ళు పేలిపోయేలాగా డ్రెస్ చేసుకొచ్చారు కదా, అలా ఎలా కనిపిస్తారో? బావగారు, ఈరోజు సినిమాలో హీరోని చూసే భాగ్యం కలిగింది అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఇది మా అన్నయ్య కాలేజ్కి వేసుకెళ్లే డ్రెస్. అన్నయ్య చాలా బాగుంది. కాలేజీ రోజుల కంటే ఇప్పుడే బాగుంది. చాలా బాగుంది బావగారు. ఈ రోజు ఏంటి అన్నయ్య ఇన్ని షాకులు ఇస్తున్నాడు?
నువ్వు సినిమాకి రావడమే గొప్ప అనుకున్నాను. కాలేజీ కుర్రాడ్లా రెడీ అయ్యావేంటన్నయ్య? చాలా అందంగా ఉన్నావు. నాకు మళ్ళీ కాలేజీకి వెళ్లే రఘుని చూసినట్టు అనిపిస్తుంది. మీకు చూస్తున్నట్టే అనిపిస్తుందేమో, నాకు డైరెక్ట్ గా కాలేజీకి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. నేను కావాలని సరదాగా వేసుకోలేదు. నా బట్టలన్నీ గంజికి పెట్టేశారు. ఓహో, అందుకే ఈ ప్యాంటు షర్టు వేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా నీ ప్లానేనా? ఏ మాట కమాట, మీ ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. భలే ప్లాన్ చేసావు అత్తయ్య. మామయ్యని ఇలా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవును, ఆయన్ని మంచి మూడ్లో పెట్టి కాలేజ్ గురించి చెప్పమన్నారు కదా, అందుకే ఇలా తయారు చేశాను. రామలక్ష్మిని కాలేజ్కి పంపించాలంటే ఆయనకి కాలేజ్ రోజులు గుర్తుకు రావాలి. చదువుకోకపోతే తన కూతురు ఎలాంటి జీవితానికి దూరం అవుతుందో ఆయనకి తెలియాలి కదా, అందుకే ఇదంతా. పదండి, బయలుదేరదాం. మామయ్య, మీరు ఈ ప్యాంటీ షర్ట్లో నాకంటే ఎంగగా కనిపిస్తున్నారు. అత్తయ్య మళ్ళీ ప్రేమలో పడిపోయేలా ఉంది. పైకి కనిపించవు కానీ నువ్వు కూడా దేశముదిరే. మీ ఆయన నిజంగానే మంచి సంతోషంలో ఉన్నాడు చూడు. అందరూ పొగుడుతుంటే ఎలా నవ్వుతున్నారు. బయలుదేరదాం. రామ రాలేదు. భయం భయంగా ఉంది. రామలక్ష్మి, ఇక్కడే ఆగిపోయావే. అక్కడ నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది, రా. ఆహా, నాకే సర్ప్రైజ్ వద్దు, నువ్వు వెళ్ళా అద్యా. నువ్వు రావాల్సిందే, రా. అది కాదు అద్యా. అక్కడ అందరూ ఎంతో హుషారుగా ఉన్నారు. నువ్వు అనుకున్నట్టేమీ జరగదు. మీ అమ్మ ఈరోజు మీ నాన్నతో నీ చదువు గురించి మాట్లాడుతుంది. మీ నాన్న నీ పెళ్లి కంటే ముందు నిన్ను కాలేజ్కి వెళ్ళమంటారు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. నువ్వు హ్యాపీగా రా, రా. హలో, ఈరోజు మామయ్య ఒక్కడే కాదు, నేను కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాను. ఏంటి కామెంట్ చేయవా? నేనెందుకు కామెంట్ చేస్తాను? కావాలంటే ఫోన్ ఇస్తాను, ఒక సెల్ఫీ తీసుకొని నీ చారుకి పంపించుకో. కామెంట్ చేయాల్సింది తను, నేను కాదు. తనకి నేనంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. ఏంటి? ఏమి లేదు, కొంచెం స్మైల్ ఇస్తే ఇంకా అందంగా కనిపిస్తావు అంటున్నాను. చాలా. ఇప్పుడు అందంగా ఉన్నానా? అబో యావరేజ్. యూ బిలో యావరేజ్. నీ తలకాయ. అందరూ వచ్చారు కదా, ఇక బయలుదేరదాం.
ఇంతమంది ఒకే కారులో ఎలా వెళ్తాం అన్నయ్య? కంగారేం లేదు మామయ్య. కార్ నేను రెడీ చేశాను. ఆ కారులో అందరూ పడతారు. అంత పెద్ద కారు మా గౌరక్క దగ్గర కూడా లేదే. చూస్తే తెలుస్తుంది కదా పార్వతి. పదన్నయ్య. పదండి, ఇక బయలుదేరదాం. ఇప్పటికే ఆలస్యమైంది.